మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే విక్టర్ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇది మనకి 2025 జనవరి 14వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి మనకి 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. మొట్టమొదటి సాంగ్ గోదావరి గట్టు మీద రామశిలకు, ఫస్ట్ సాంగ్ వచ్చేసి మనకి రమణ గోగిల దాదాపు 20 సంవత్సరాల తర్వాత రమణ గోగిల వాయిస్తో మనకి ఒక సాంగ్ మనకి వచ్చిందనమాట. మధుప్రియ వీళ్ళిద్దరూ పాడారు. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి అనమాట. ఏ భార్య భర్తలు చూసినా, ఏ మైక్ చూసినా, ఏ సెల్ చూసినా, ఏ ఆటో చూసినా, ఏ రీల్స్ చూసినా ఈ గోదావరి గట్టు మీద సాంగ్ వచ్చి విపరీతంగా ఫేమస్ పొందింది అనమాట. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. గోదావరి గట్టు మీద సాంగ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక విధంగా హైలైట్ అయితే, అలాగే రెండో సింగిల్ సాంగ్ మీను వచ్చేసి మీను మనకి రిలీజ్ అయింది. ఈ మీను సాంగ్ వచ్చేసి విక్టర్ వెంకటేష్ తన భార్యకి తన లవర్ని ఏ విధంగా ప్రేమలో పడ్డారు, వాళ్ళిద్దరూ ఏ విధంగా తిరిగారు అంటే తన పోలీసులకి అప్పుడే రాబోతున్న పోలీసు ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇస్తాడు అనమాట విక్టర్ వెంకటేష్ ఒక ఆఫీసర్ లాగా. అయితే ఏం కూడా ట్రైనింగ్ పొందడానికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య అక్కడ లవ్ సీన్స్ మొదలవుతాయి. మేమిద్దరం సినిమాలకి అలాగే పాప్కార్న్ సెంటర్లకి అలా తిరిగాము అనే తన భార్యకి తన లవ్ చేసిన విధానాన్ని, వాళ్ళిద్దరు ప్రేమించుకునే విధానాన్ని వివరిస్తున్నాడు అనమాట. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. మా ఇంట్రెస్ట్కి వస్తున్న సినిమాకి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే భీమ్ సిసోరెలియం. పేరే ఎరైటీగా ఉంది. మరి ఈ సినిమాకి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నారు చాలా మంది. అతను ఎవరో కాదు, భీమ్ సిసోరెలియం ఫస్ట్ టైం తెలుగు సినిమాలకి దర్శకత్వం వహిస్తున్నాడు అనుకుంటున్నారు. అలా కాదు, అతను చాలా తెలుగు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా వహించాడు. అందులో మ్యాడ్ సినిమా, తర్వాత సుడిగాలి సుధీర్, గాలోడు, అలాగే బలగం ప్రియదర్శి హీరోగా బలగం సినిమా, నెక్స్ట్ ధమాకా మాస్ మహారాజా ధమాకా మూవీ. ధమాకా సినిమాలో ఎంత సాంగ్స్ మనకి ఎంత హిట్ అయినాయి మన అందరికీ తెలుసు. అలాగే బెంగాల్ టైగర్ సినిమాలో కూడా సాంగ్స్ అంత హిట్ అయినాయి. అయితే ఈ సాంగ్స్ ఇప్పుడు దాకా మ్యూజిక్ వహించిన సినిమాలకి ఒక విధంగా ఉంటే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సాంగ్స్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఎంటాస్టిక్ టూల్స్ ఇచ్చాడు. చాలా వండర్ఫుల్. గోదావరి గట్టు మీదకి ఒక విధంగా టూల్స్ ఇచ్చి ఒక సినిమాను ఒక హైలో ఉంచితే, అలా మీరు సాంగ్స్ కూడా ఇంకో వెరైటీగా వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చాడు అనమాట. చాలా వెంటాస్టిక్ ఉన్నాయి అనమాట మీను సాంగ్స్ ట్యూన్స్. సినిమాకి దాదాపు సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చేసి ఈ 2 సాంగ్స్ ఒక విధంగా పైకి మెట్టెక్కిస్తాయి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే విక్టర్ వెంకటేష్ సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ పిక్చర్ కావాలి కాబట్టి కుటుంబ సమేతంగా ఆడియన్స్ వస్తారు కాబట్టి మరి సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా నాకు తెలిసి ఒక రకంగా వెంకటేష్ సైలెంట్ హిట్ కొడతాడని అనిపిస్తుంది. మరి చూడాలి. అసలు సంక్రాంతికి వస్తున్న సాంగ్ గోదావరి గట్టు మీద సాంగ్ రామచిలక ఎలా మనకి రమణ గోగిల 20 సంవత్సరాల తర్వాత మనకి ఫస్ట్ వాయిస్ 20 సంవత్సరాల తర్వాత పాడాడు అనమాట. మధుప్రియ కూడా పాడింది. అలాగే దీనికి వచ్చేసి మీను సాంగ్స్కి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసోరెలియే సాంగ్ పాడాడు. ప్రణవ్ ఆచార్య లేడీ మనకి పాడింది కూడా భీమ్ సిసోరెలియే. వండర్ఫుల్గా ఎంటాస్టింగ్ టూల్స్ ఉన్నాయి. వాయిస్ కూడా సూపర్. సినిమాకి చాలా సెట్ అయింది అనమాట. మొత్తానికి అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాని ఒక విధంగా ఒక హైప్లో ఉంచారు. ఈ 2 సాంగ్స్ ఒక హై లెవెల్లో ఉంచబోతున్నాయి. మరి మొత్తానికి ఏ పాటకి ఆ పాటకే సంక్రాంతికి వస్తున్న గోదావరి గట్టు మీద సాంగ్ ఒక విధంగా హైలో ఉంటే, మీను సాంగ్స్ కూడా ఒక హై లెవెల్లో ఉంటుంది అనమాట. మొత్తానికి అయితే సినిమా నుంచి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ అనిల్ రావుపూడి చాలా వెరైటీగా స్టార్ట్ చేశాడు. ప్రమోషన్లో ముందున్నాడు అనమాట. మొత్తానికి అయితే ఈ సినిమాలో ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా సాంగ్స్ వచ్చేసి చాలా ఎంటాస్టిక్గా వండర్ఫుల్గా ఉన్నాయి ట్యూన్స్. నేనైతే పదే విన్నాను అనమాట. గోదావరి గట్టు మీద సాంగ్ నేను పదే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను. మీను సాంగ్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను. అక్కడ లొకేషన్స్ కానీ వండర్ఫుల్గా ఉన్నాయి. మొత్తానికి అయితే సినిమా అయితే ఎలా ఉండబోతుందని నేను అనుకుంటున్నా అంటే ట్రైలర్ వస్తే చెప్తాను. కాకపోతే ఈ సాంగ్స్ బట్టి మరి ప్రియురాలనే ఇంటిలో ఉంచుకున్నాడంటే, తన భార్యతో చెప్పి ఉంచుకున్నాడంటే ప్రియురాలకి ఏదైనా ఆపదైనా వచ్చి ఉండాలి. లేదంటే ఆ ప్రియురాలు అంటే మనకి సినిమాలో ఒక ట్విస్ట్ అయిపోతాడు అనిపిస్తుంది. ప్రియురాలు నాకు తెలిసి భార్యకి ఒక చెల్లెలాగా అవుతుంది అనుకుంటున్నా. చెల్లెలు కానీ తన భార్యకి సంబంధించిన వ్యక్తిలాగా అంటే
బంధువులాగా ఉంటుందా అనిపిస్తుంది. లాస్ట్లో ట్విస్ట్ ఇస్తాడా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే కానీ సినిమా స్టోరీ ఎలా ఉంటుందో నేను చెప్పగలుగుతా. మొత్తానికి అయితే సంక్రాంతికి వస్తున్న సాంగ్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి, ఫెంటాస్టిక్గా ఉన్నాయి. విపరీతంగా ఏ సెల్ చూసినా ఏ ఆటో చూసినా ఫెంటాస్టిక్గా ఉన్నాయండి. మీకు కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి గోదావరి మీద సాంగ్ ఎలా ఉంది, మీను సాంగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.